అందరికి జై హింద్. ఒకరోజు నేను వరంగల్ నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నా. బస్ ఎక్కి రైట్ సైడ్లో కూర్చున్నాను. ఒక అక్క వచ్చి లెమ్మన్నది. ఎందుకక్క అని అన్న. అక్క అన్నది, ఇక్కడ ఏం రాసింది చూడు అని అన్నది. అక్కడ స్త్రీలకు కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చొనివ్వాలి అని రాసి ఉంది. అలాగే స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని రాసి ఉన్నది. సరే అక్క అని లేచి లెఫ్ట్ సైడ్ వచ్చి కూర్చుందామని చూశాను. అక్కడ లేడీస్ జెంట్స్ మిక్స్లో కూర్చున్నారు, మిక్సింగ్లో. అక్క మీరు ఇక్కడి నుంచి లేవండి అని నేను అన్నా. ఎందుకు అని అన్నది. నా హస్బెండ్తో కూర్చున్నా అని అక్క అన్నది. ఇంకో సీట్లో చూసిన ఒక్కతే అక్క కూర్చున్నది. అక్క కొంచెం అసుంట జరగవా అని నేను అన్నా. అసుంట ఎందుకు, అసుంట ఎట్లా కనబడుతున్నా నీకు అని అన్నది. అక్క అసుంట అంటే తెలంగాణ భాషలో కొంచెం జరగమని అక్క, నువ్వు వేరే బ్యాడ్ అనుకోకక్క అని అన్న. అనగానే జరిగింది, కూర్చున్నా. అదేందో నా దరిద్రం ఏందో కానీ, గుడికి పోయినా లేడీస్ డామినేషన్, ఇంటికాడున్నా లేడీస్ ఇదే, ఎక్కడ చూసినా వాళ్ళదే. లాస్ట్ బస్ ఎక్కినా కూడా వాళ్ళదే ఉంది అక్కడ. అదేలా అంటారా? లేడీస్ సైడ్ ఏమో స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం, స్త్రీలకు కేటాయించిన సీట్లలో స్త్రీలను కూర్చొనిద్దామని రాసి ఉంది. మరి మగవాళ్ళ సైడ్ ఏమో దొంగలున్నారు జాగ్రత్త, టికెట్ లేని ప్రయాణం చట్టరీత్యా నేరం, అందుకు 500 రూపాయలు జరిమానా, పొగ తాగడం నిషేధం అని రాసి ఉన్నది. ఇదెక్కడి రూల్స్ అండి అని అడిగిన. మా బామ్మర్ది అన్నాడు. అప్పుడు ఈ కొటేషన్ రాయించేటప్పుడు లేడీస్ అయ్యి ఉంటుందా అని అన్నాడు మావాడు. నిజమని నాకు అర్థమైంది అప్పుడు. కరెక్టే కదా ఫ్రెండ్స్? మన పని గంతే.